ఫస్ట్ ఆన్సర్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయి. నాకు భయంగా ఉంది, నువ్వే మేనేజ్ చేయవా? కోడి బుర్ర, నేను మేనేజ్ చేసి ఎత్తితే పక్కన నేను ఉన్నానని తెలిసిపోతుంది కదా. పాయింటే కదా. హలో నాన్న. రేయ్, నేన్రా అమ్మని. మీ నాన్న పడుకోనున్నారు. అమ్మ ఏంటమ్మా ఫోన్ చేసి నిద్రపోతున్నా డిస్టర్బ్ చేస్తావు? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా, పెట్టేయ్, బాయ్. రేయ్, నీ రూమ్లోనే ఉన్నాన్రా. నా రూమ్లో ఉన్నావా? నేను ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను, కాసేపట్లో వచ్చేస్తాను, బాయ్. నువ్వు బయటికెళ్ళేటప్పుడు అనుకుంటా గేట్ సౌండ్ వచ్చి మీ నాన్న అడిగితే కుక్కలని అబద్ధం చెప్పానురా. ఆయన లేచేలోపే తొందరగా వచ్చేయరా నాన్న. సరేమ్మా, నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు డోర్ ఓపెన్ చేసి ఉంచు. సరే, త్వరగా వచ్చే నాన్న. అమ్మయ్య, గన్నం కట్టెక్కేసాం. మరి రేపు ఎల్లుండి దాని నెక్స్ట్ కూడా ఉన్నాయి కదా. అసలు ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ప్రేమోట్ అవుతాం పద. మా నాన్నకంటే ఎక్కువ ఏడిపిస్తుంది. మన కక్కుర్తి వల్ల ఈ అమ్మాయి ఎంత అందంగా కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే బాగుందా? ఏంటో ఈ అమ్మాయిలు బాగానే పడుకుంటారు, మనమే వాళ్ళ గురించి ఆలోచించి నిద్ర ఆరోగ్యం రెండు చెడగొట్టుకుంటాం. రాజా, ఎక్కువ ఆలోచించకరా, బుర్ర పాడైపోద్ది. యూ కెన్ డూ ఇట్, పడుకో. అమ్మ వెన్నెలా, లెగమ్మా, ఆఫీస్కి టైం అయింది. పో మా రాత్రంతా తిరిగి అలిసిపోయాను, కొంతసేపు పడుకుంటా. రాత్రంతా తిరగడం ఏంటమ్మా? ఆంటీ, మీరా? రాత్రి తిరగడం కాదంటీ, వర్క్ చేసుకొని ఇందాకే పడుకున్నాను. వెళ్తా ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్తా. సరే. కాఫీ ఆంటీ ఏరి ఇక్కడ లేదే. ఏంటి, కాఫీ కోసం వచ్చావా? కానీ ఆంటీ కనిపించట్లా. అమ్మ వాషింగ్ మెషిన్లో బట్టలేస్తుంది, నేను తెస్తాను, నువ్వు వెళ్ళు. ఏం వద్దులే, ఆంటీ వచ్చాక ఆంటీయే చేసిస్తారు. నేను చేస్తా, నచ్చపోతే తాగొద్దు. ఇదేమి స్కెచ్ కాదు కదా. అదే నీ బాధ. సరే, నేను కూడా టేస్ట్ చేస్తాలే, బాధపడకు, వెళ్ళు, నేను తెస్తా పో. కాఫీ పెట్టి పిల్లని ఇంప్రెస్ చేసేయాలి. చాలు చాలు, ఇరిగిపోద్ది. తాగు. తాగుతున్నా, నేను అనుమానం తగలయ్యా. ఓకే, ఎలా ఉంది? బాగుంది, సేమ్ ఆంటీ చేసినట్టే ఉంది. మామూలుగా ఉండదు మనతో. నీకు వంట వచ్చా? అంటే అన్నీ కాదు, కొన్ని వచ్చు. బెంగళూరు వెళ్ళేప్పుడు అమ్మ కొన్ని నేర్పించింది. నాకెందుకో ఇదే నీ టాలెంట్ అనిపిస్తుంది. కాఫీ చేయడం కూడా టాలెంటేనా? కాఫీ చేయడం కాదు, కాఫీ బాగా చేయడం టాలెంట్. అవునేంటి, నాకంటే ఆఫీస్ ఉంది కాబట్టి ఎర్లీగా లేవాల్సి వచ్చింది. నువ్వెందుకు లేచావు? అసలు పడుకుంటేనే కదా లేవడానికి. ఎందుకు పడుకోలే? ఏంటే ఏం చెప్తావు, ఈ మధ్య నిద్ర సరిగా పట్టట్లేదు. సంకనాగపేయడం దగ్గరికి వచ్చినట్టు ఉంది. ఏంటి? అది నీకు విషయం చెప్పనా? హైదరాబాద్ నైట్ టైమ్స్ నేను కూడా చాలాసార్లు తిరిగాను, కానీ నేను ఎందుకో హైదరాబాద్ చాలా కొత్తగా అనిపించింది. రోజు మామూలుగా కనిపించే ప్లేసెస్ కూడా నీకు అందంగా కనిపిస్తుండడం చూసి అవి నాకు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. నువ్వెంత సోపేసినా నువ్వే నా టూరిస్ట్ గైడ్వి. సరే రాణి గారు. తాగండి రాజా గారు. తాగుతాను. సారీ సారీ, సాఫ్ట్గా ఉంటే నా చేయి అనుకున్నా. నువ్వెందుకు ఈ మధ్య చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీకు ఆఫీస్ టైం అవుతున్నట్టుంది, బాయ్. రాజా, నైట్ 11కి రెడీగా ఉన్నా. ఓకే, పిల్లతో కష్టమే. బాబు రాజా, కొంచెం చెయ్యి కంట్రోల్లో పెట్టుకుంటావా? నేను ఎప్పటి నుంచి అదే ట్రై చేస్తున్నా,
నీ చేయి నా చేయి పక్కన ఉన్న ప్రతిసారి నా చేయి నా మాట అనకుండా నీ చేయిని పట్టేసుకుంటుంది. నాకు అర్థం కావట్లేదు. నరాల వీక్నెస్ ఏమో, ఒకసారి చూపించుకో. హలో మేడం, జిమ్ బాడీ ఇక్కడ. నీకు విషయం చెప్తాను, కొంచెం వింతగా ఉంటుంది, పర్లేదు. మగధీర సినిమాలో హీరోయిన్ చెయ్యి హీరోకి తగిలినప్పుడు జుయ్యమని చెప్పి తన ముందు జన్మ లవ్ స్టోరీ గుర్తొస్తుంది కదా, నాకు కూడా అలాగే రోజు రాత్రి కల్లోకి ఒక లవ్ స్టోరీ వస్తుంది తెలుసా. కాకపోతే క్లారిటీ రావట్లేదు ఏంటో. అంత టెన్షన్ పడకు, ఆ కళ ఏంటో నాకు చెప్పు, క్లారిటీ నేను ఇస్తాను. నువ్వు కోపడకూడదు మరి. ట్రై చేస్తా, చెప్పు. చెప్తాను. ఆ కల్లో నేను జాబ్ చేసే కంపెనీ బాస్కి నాకు ఫస్ట్లో అస్సలు పడేది కాదు. తర్వాత మేము ఇద్దరం మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అవ్వటం, తను నన్ను లవ్ చేయడం, నా కోసం అన్నీ వదిలేసి ఊరు వచ్చేస్తా అంటాం. తర్వాత కల కదా పెద్దగా గుర్తులేదు. బాగుంది. బయట ఎలాగో లేవని కళలో లవ్ స్టోరీ, జాబ్ అన్ని సెట్ చేసుకున్నట్టు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పనా? చెప్పు. ఆ బాస్ నువ్వే. ఇదిగో ఇలా కోపంగా చూడదని ముందే చెప్పాను. నీ మానాన్ని నువ్వు ఏది పెడితే అది కళ్ళనేస్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? అంటే ఏమో ఆ మల్టీవర్స్ అని ఒకటి ఉంటది కదా, ఆ యూనివర్స్లో నిజంగా నువ్వు నా బాస్ ఏమో, నేను ఎంప్లాయ్ ఏమో, మన ఇద్దరు లవ్ చేసుకున్నామేమో, ఛాన్స్ ఉంది కదా. సోదాపి పద. ఆపెత్తాలే. అవును, నువ్వేం నాకు లైన్ వేయట్లేదు కదా. అయినా వెయ్యవులే, వేస్తే నేను మీ డాడీకి చెప్పేస్తాను కదా. ఇప్పుడు ఏట్లేదు, ఫ్యూచర్లో వేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఏంటి? ఏం లేదులే. ఏడ్సావులే. అయినా నువ్వు లైన్ వేసినా నేను పడాలి కదా. వెన్నెలు ఇక్కడ. మనం పడాలంటే ఎవరికో గట్టిగా రాసి పెట్టుండాలి. రాసి పెట్టుండే మీరు నాకేం చేస్తారు కదా. చూసింది చాలు, లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పద. వద్దు, ఈ వెన్నెల ఇంకొంతసేపు ఉండాలనుకుంటుంది. అది సరే గాని ఇప్పుడు నాకంటే ఉద్యోగం లేదు కాబట్టి నైట్ తిరిగినా పొద్దున పడుకుంటాను. నీకు జాబ్ ఉంది కదా, ఎక్కడ పడుకుంటావు? ఇంకెక్కడ, ఆఫీస్లోనే. మా మేనేజర్ గడికి దొరకకుండా పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నా తెలుసా. మొన్న అయితే దొరికేసా బండ బూతులు తిట్టాడు. అయినా ఏం చేస్తాం, లైఫ్ లో కొన్ని చూడాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అందుకే చెప్తున్నాను, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు మీ మేనేజర్ నుంచి తిట్లు, నేను మా నాన్న చేత తన్నులు, తప్పించుకోవచ్చు. సరే పద. ఓయ్, యూపీఎం ఉన్నావా? ఆపీపీఎం చెప్పు. మన ఇంట్లో వాళ్ళు పడుకున్నారా? పడుకున్నారు. మరి ఇంకెందుకు లేటు, అదర్ కొడదాం పదా. బైక్ లేదు, మా ఫ్రెండ్ గాడు ఆ లవర్తో బయటకు వెళ్తానండి ఇచ్చా. పాలడు బైక్ ఉందిగా. ఆడి బండి మెకానిక్ షాప్ లో ఉంది. మరి ఇప్పుడు ఎలా? మనం బయటకు వెళ్తున్నాం. ఎలా? సర్ప్రైజ్, కిందకి వచ్చాయి. ఓకే. ఈ రోజుకి కార్ మందే. అవునా? నైట్ పూట కార్లో తిరుగుతూ పాటలు వింటూ ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుంది. ఈ కార్ ఎవరిది? అదే నా బైక్ అడిగాడు కదా, ఆడిదే. ఆడి గర్ల్ ఫ్రెండ్ కి నైట్ పూట బైక్ మీద తిరుగుతుంటే ఇష్టం అంట, అందుకే నా బైక్ అడిగాడు. నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ నైట్ పూట కార్లో తిరుగుతూ ఇష్టం అని చెప్పాను, అందుకే కార్ ఇచ్చాడు. అవ్వకుండా అయిందని చెప్పడం తప్పే, కారు కోసం తప్పలేదు, సారీ. మూసుకొని పదా. మరీ పెద్దది కాకుండా మనం కొనగలిగే రేంజ్ లో కార్ కొనాలనుకో, ఎంత ఉంటుంది? ఓ 10 లక్షలు ఉంటది. 10 లక్షలా? ఎంతైనా మనం సంపాదించిన డబ్బులతో కార్ కొనుక్కోవడం ఆ ఫీలే వేరు కదా. మళ్ళీ సంపాదన వచ్చాగింది ఏంట్రా బాబు బండి. ఏంటి కామ్గా ఉన్నావు? నీకు అలాంటి గోల్స్ ఏం లేవా? హో, ఎందుకుంటాయి? ఉండవు కదా. తమరికి డబ్బుంటే
మందు కొట్టడం ఫ్రెండ్స్తో, సిగరెట్ వేయడం, అమ్మ వండి పెడితే తిని పెట్టడం, ఇలాంటి గోల్సే తప్ప అలాంటి గోల్స్ ఉండవు కదా. అమ్మా నాన్నల్ని ప్రపంచం అంతా తిప్పాలన్నా ఆ, ఇలా ఖాళీగా ఉంటూనే. కొంచెం లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి రాజా. మీ డాడీ నీ కోసం, నీ జాబ్ కోసం చాలా ఫీల్ అవుతున్నారు. నా దగ్గరే చాలా బాధపడ్డారు. ఏమ్మా, మీ ఆఫీస్లో ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా మా వాడి జాబ్ కోసం? అంటే వేకెన్సీస్ ఉంటాయి అంకుల్, నేను కనుక్కుంటాను. ఏదో డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తారట, అదైనా పర్వాలేదు. వాడు ఏదో ఒక జాబ్లో సెటిల్ అయితే చాలమ్మా. నేను ట్రై చేస్తాను అంకుల్. నీ ముందు తిడితే బాగుపడతాడు అనుకున్నాను కానీ అలవాటు పడిపోతాడు అనుకోలేదమ్మా. ఖాళీగా ఉండి ఏ పని చేయక వాడు తెలివైనవాడన్న సంగతే మర్చిపోయాడమ్మా. జాబ్ సంగతి కాస్త చూడమ్మా. నువ్వు మీ డాడీకి దూరంగా ఉండలేక బెంగళూరు నుంచి వచ్చేసావు. కానీ ఇప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటూ కూడా ఆయన చాలా బాధపెడుతున్నావు అన్న విషయం నీకు అర్థమవుతుందా? మా కంపెనీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా. వెన్నెల ఖాళీగా ఉండాలని చెప్పి ఎవరికుంటుంది చెప్పు. కానీ ఆ కోడింగ్ అంతా నాకు తలకెక్కట్లేదు. అందుకే ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్నాను. కోడింగ్ అంటే నీకే కాదు, చాలా మందికి తలకెక్కదు, చాలా మందికి కష్టమే. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం జాబ్ చేస్తుంటారు. మీ ఇంట్లో జాబ్ చేయడం కంపల్సరీ కాదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. అదే నువ్వు చేస్తే తప్ప ఇంట్లో గడవదు అనే సిచ్యుయేషన్ ఉంటే ఈ పాటికి నువ్వు వేరే పొజిషన్లో ఉండేవాడివి. నువ్వు చెప్పింది కరెక్టే కానీ నాకు హెల్ప్ చేస్తావా? ఈ డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది కదా, అలాంటివి మా నాన్నకేం చెప్పకు. కోడింగ్ సైడ్ కాకుండా వేరే జాబులు ట్రై చేస్తాను. సర్లే, మొహం అలా పెట్టకు, చూడలేకపోతున్నావు. కొంచెం నవ్వు. వద్దు వద్దు, అదే బెటర్. వెళ్దాం పద. నాకు ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది, పద. అది కష్టమమ్మా. ఏ, హైదరాబాద్లో నైట్ టైం ఫుడ్ ఉండదా? హైదరాబాద్లో 24/7 అన్నీ దొరుకుతాయి. మరేంటి నీ బాధ? చెప్పేద్దాం. కార్ రేంజ్ 15 కిలోమీటర్సే ఉంది. తిరగాలంటే పెట్రోల్ కావాలి, దానికో 300, బిర్యానీకో 400. ఎలాగైనా చాలా డబ్బులు కావాలి. నీ దగ్గర ఉన్నాయేటి? లేవు. రోజు తిరిగేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాను. వద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? కానీ అది పాటించాలంటే అస్సలు సిగ్గుండకూడదు. ఐఎమ్ క్వాలిఫైడ్. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, నువ్వు కామ్గా కూర్చో, నేను చూసుకుంటా. అమీర్పేట్ 100, అమీర్పేట్ 100. ఏం చేస్తారా? బండి నా ఫ్రెండ్దే. మూసుకోరా. నా మాట నోరు మూసుకో. అమీర్పేట్ 100, అమీర్పేట్ 100, అమీర్పేట్ 100, అమీర్పేట్ 100. వచ్చే బ్రో, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? స్టార్ట్ చేయి. మిగతా వాళ్ళని కూడా రానివ్వు. ఏంటి, క్యాబ్ అనుకున్నారా లేకపోతే షేర్ ఆటో అనుకుంటున్నారా? యాప్లో ఎంత చూపిస్తుంది? 150. అంతొద్దు, నేను ఇప్పుడే చూసా, 250 చూపిస్తుంది. నువ్వు ఇచ్చే 100కి ఏసీ ఆన్ చేసి మ్యూజిక్ వేసి నువ్వు ఒక్కడనే ఊరేగిస్తారనుకుంటావా? అందరూ వచ్చేదాకా వెయిట్ చేయి. అమీర్పేట్ 100, అమీర్పేట్ 100, అమీర్పేట్ 100, అమీర్పేట్, అమీర్పేట్. అక్క అమీర్పేట నాకు బైక్ 100 చూపిస్తుంది అక్క. 100 నాకు ఇచ్చేసాయి. సరే అక్క. థ్యాంక్స్ కాదు బాబు, ఇంకెవరినైనా తీసుకురా. వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగు. సరే అక్క. అమీర్పేట్ బ్రో 100, బ్రో అమీర్పేట్ అమీర్పేట 100, బ్రో అమీర్పేట బ్రో అమీర్పేట్ 100. అమీర్పేట దా వచ్చే రా, వచ్చే రా, వచ్చే దా ఎక్కి ఎక్కి. ఎక్కే ఎక్కే ఎక్కే. రైట్ రైట్. చూడు, 300. నీ పెట్రోల్ డబ్బులు వచ్చేసాయి. నువ్వు మామూలు దానే కాదు. సో మన నెక్స్ట్ టార్గెట్ బిర్యానీ. పద. ఇదిగో నువ్వు సంపాదించిన 1000 రూపీస్. అదేంటి, పెట్రోల్కి 300 పోగా బ్యాలెన్స్ 700 కదా ఉండేది? పెట్రోల్కి నా డబ్బులతో కొట్టించాను. అండ్ ఇప్పుడు బిర్యానీ కూడా నా డబ్బులతోనే తిందాం. అంటే నీ దగ్గర డబ్బులున్నాయా? మరి నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు ఇలా ఎర్న్ చేయడానికి ఒప్పుకునేవాడు కాదు కదా.
నీకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు 1000 రూపీస్ సంపాదించావు. వెన్నెల ఆ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. నా మనీతో అదే నేను సంపాదించిన మనీతో బిర్యానీ తెస్తాను. ఓకే చెప్పాను కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నీకు ట్రీట్ ఇస్తా. సరేద్దా. కొంచెం కూడా కష్టపడినట్లేదు తెలుసా. ఏదో సరదాగా కార్లో తిరిగినట్టుంది అంతే. దానికే 1000 రూపాయలు వచ్చాయంటే నమ్మొద్దు కావట్లేదు. సో ఇప్పుడు గంట సేపు చేసింది 6 అవర్స్ చేస్తే, ఈరోజు చేసిందే ప్రతిరోజు చేస్తే అదే నీ జాబ్ అవుతుంది. నువ్వు అన్నట్టే నీకు నువ్వే బాస్. ఏ మేనేజర్తోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. అవును కదా, మా వాడికి చెప్పి ఇంకో 1 వీక్ కార్ మేనేజ్ చేస్తాను. అప్పుడు ఎంత కొంత డబ్బులు వస్తాయి కదా, దాంతో కార్ లీజ్ తీసుకుంటాను. అప్పటికి నాకు కూడా శాలరీ వస్తుంది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ఏంటి నువ్వేనా మాట్లాడుతుంది? స్టార్టింగ్లో 50 రూపాయల కోసం కక్కుర్తి పడుతుంటే పిసినాడదామని అనుకున్నా. ఓయ్, నేనేం పిసినార్దాన్ని కాదు. అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కదా. తెలియని వాళ్ళ మీద ఎలా డబ్బులు స్పెండ్ చేస్తా? ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి నీకోసం నేను ఖర్చు పెడతా. థ్యాంక్స్ వెన్నెల, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల నాకు దారి దొరికింది. ఓకే, ఈ విషయం చేయబట్టుకోకుండా చెప్పొచ్చు. ఎంత అవగాహన అయిపోయింది నీతోటి. సరే, థ్యాంక్స్ ఏం వద్దులే గాని నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. ఈ కార్ నుంచి నీకు వచ్చిన డబ్బుల్లో మ్. 1 రూపీ కూడా నీకు నువ్వు స్పెండ్ చేసుకోకూడదు. ఒక 1 మంత్ దాకా మొత్తం ఈ కార్ నుంచి వచ్చింది ఈ కార్కే పెట్టాలి. నో సిగరెట్స్, నో మందు, నో పార్టీస్. అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా కొనుక్కోకూడదు. అట్లీస్ట్ 1 మంత్ వరకు ఇది పాటించాలి. ఓకేనా? సరే, డీల్? డన్. ఓకే, పదా. ఈ వర్షం ఏంటి వెన్నెల తెగబడుతుంది? ఎప్పుడు ఆగుద్దే ఏంటో. వెన్నెల ఇంటికి వచ్చేసామా? ఆ, ఇంకా లేదు. ఆ పక్క సందులో తిరిగితే వచ్చేస్తాం. పదా. మా నాన్న